జపాన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ప్రఖ్యాత కిటాక్యూషు నగరంలో ఆయనకు జపనీస్ సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులకు కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టకేచి ఆత్మీయ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యపూరిత నగరంగా గుర్తించబడిన కిటాక్యూషులో గాలి, నీరు, నేల అన్నీ తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయిన పరిస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పరిరక్షణ విధానాలతో కిటాక్యూషు నగరం కోలుకుంది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాక్యూషు నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.